నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ఒక జ్యోతిష పండితులుగా మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లోనే ఉన్నారు కదా. నవగ్రహాలకి సంబంధించి ఒకవేళ మాట్లాడుకుంటే రెమెడీస్ రకరకాలుగా ఉంటాయి. ఈ గ్రహం బలోపేతం అవ్వడానికి ఈ రెమెడీ చేయండి, అది మంత్రం కానీ తంత్రం కానీ లేకపోతే ఇంకోటి కానీ చెప్తారు. కానీ ప్రవర్తన రూపంలో అంటే ఖచ్చితంగా ప్రవర్తన కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ ని చూపిస్తుంది నవగ్రహాల నుంచి మంచి రిజల్ట్స్ రావడానికి అని అంటూ ఉంటారు. మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు? నవగ్రహాలు బలోపేతం అవ్వడానికి నిత్య దైనందిన జీవితంలో మార్పులు ఏం చేసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే దిస్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ పర్ఫెక్ట్ గా పనిచేసేటువంటి రెమెడీ. పనిచేస్తుంది. ఎలా అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక ఇబ్బంది పడుతున్నాము, అది తండ్రితో కావచ్చు, తల్లితో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, సిబ్లింగ్స్ తో కావచ్చు, ఎవరితోనైనా ఇబ్బంది పడుతున్నాము అంటే అది పూర్వజన్మలో మనము ఖచ్చితంగా చేసుకున్న ఒక బ్యాడ్ కర్మ. బాగున్నాము అంటే అది 100% గుడ్ కర్మ. అయితే ఇక్కడ చాలా మంది తెలియక ఏం చేస్తారంటే, ఉదాహరణకి తండ్రి గారితో ఏదో గొడవలు ఉన్నాయి, పెంచుకుంటూ ఉంటారు. నేను మొన్న ఒక కేసు చూశాను. సొంత తల్లి కొడుకు మీద కోర్టు కేసేసింది. సొంత అన్నదమ్ములే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. భార్యాభర్తలు, ఇంకా ఈ భార్యాభర్తలు వాళ్ళ రెమెడీ వస్తుంది. ఎందుకు అవుతుంది ఇలాగా అంటే వీళ్ళు ఎటువంటి కర్మ చేసి ఉంటే అలా అవుతుంది. ఎందుకంటే మన ఎమోషన్స్ కి, మన ఆలోచన విధానానికి, మన యొక్క ఆరోగ్యానికి కూడా సంబంధం ఉంటుంది. ఇందులో పర్టికులర్గా ఎవరైనా కానీ అంటే గవర్నమెంట్ వ్యక్తులతో ఇబ్బంది అవుతుందండి, తండ్రితో నాకు బాగా ఇబ్బంది అవుతుంది. చాలా మటుకు ఇది ఎవరెవరికి కలుగుతుంది అంటే, ఒకటి రవి స్థానం పాడవడము, భాగ్యం పాడవడము, లేదా సూర్యుడు ముఖ్యంగా 6వ అధిపతి అయితే. సర్వసాధారణంగా అంటే ప్రతి లగ్నానికి సూర్యుడు మంచివాడవుతాడు, ఇబ్బంది పెట్టే కారకుడు అవుతాడు. అందులో పర్టికులర్గా మీన లగ్నానికి పూర్వజన్మ కర్మకారకుడు రవి. అందుకే ఎవరైనా మీన లగ్నంలో పుట్టారంటే ఒకటే చెప్పొచ్చు సూటిగా, ఏమంటే మీరు మీ తండ్రి వల్లే బాగుపడ్డం కానీ, ఇబ్బంది పడ్డం కానీ రెండు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే రవి పాడైతేనేమో వాళ్ళ వల్లే నేను అంతా లైఫ్ పాడైపోయానండి, నా జీవితం అంతా అందుకే సంగనాకపోయింది అంటాడు. మా తండ్రి పట్టించుకోలేదు, మా తండ్రి బలాదురుగా తిరిగారు, మా తండ్రి చేసిన అప్పులే నేను కట్టాల్సి వచ్చిందని చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు రెండు ఉంటాయి. అంటే అలాగా మా తండ్రి గారు ఇలా అయిపోవడం వల్ల నేను నేర్చుకుని బాగుపడ్డా అంటాడు. మంచి పాయింట్. ఇంకొక వ్యక్తి తండ్రి చేయడం వల్లే నేను ఇంత గొప్పవాడిని అయ్యాను. అది మీన లగ్నానికి పక్కగా పనిచేస్తుంది. మీరు అసలు డ్యామ్ షూర్ గా చెప్పొచ్చు, సన్ బాగున్నాడా, అయ్యా నీ తండ్రి నీకు దైవం అంటే, అవునండి మా నాన్నగారి ద్వారానే ఇంత గొప్పవాడిని అయ్యాను అంటాడు. అదే బొమ్మరల సినిమాలు అంటాడు, అంతా మీరే చేశారు. అలాగే అలాంటప్పుడు మీకు గొడవలు అవుతున్నాయి అంటే సింపుల్ గా అసలు మీరు ఫస్ట్ అవాయిడ్ చేసేసేయండి, గొడవ నుంచి బయటకు వచ్చేసేయండి. తండ్రితో గొడవలు పడద్దు. ఎందుకంటే అది మనము ఈ జన్మలో గొడవ పడ్డాము. ఇప్పుడు ఎలా వస్తుంది ఈ జన్మ, ఎలా వస్తుంది చెప్తాను చూడండి. పాస్ట్ లైఫ్ లో ఆల్రెడీ గొడవలు ఉన్నాయి, నిన్ను వదిలిపెట్టేది లేదు, నేను ఎట్టగైనా సరే నేను వదిలిపెట్టను అంటుంటాడు కొడుకు తండ్రిని. అలాగే పుడతాడు. మనమే కోరుకుంటాం ఈ జన్మలు కావాలని, మళ్ళీ మనమే ఏంటి తండ్రి వచ్చాడు అనుకుంటాం. కాబట్టి ఏంటంటే గొడవలు అవుతున్నాయి తండ్రితో, ఫైన్, నేను పూర్వజన్మలో ఏదో తెలియకుండా అజ్ఞానంలో ఏదో పాపకర్మ చేసి ఉంటా అనుకొని సూర్య నమస్కారాలు చేసుకుంటూ కామ్గా ఓకే డాడీ. ఎందుకంటే మనకి శాస్త్రంలో తల్లి తండ్రి మించిన దైవం లేదు. ఎక్కడో పూర్వజన్మలో చేసాము, అందుకని అలాంటి తండ్రి వచ్చేసాడు నీకు లైఫ్లో. నువ్వు కోరుకున్నావో మరి ఏదో చేసావు మొత్తం మీద. ఎందుకంటే ఎవరైనా ఈ భూమి మీద నా లేకపోతే తన సర్వస్వాన్ని దారపోస్తున్నారంటే ఫస్ట్ తండ్రి, సెకండ్ తండ్రినండి. ఎవరు దారిపోయారు మనకి, వాళ్ళ సర్వస్వాన్ని ఎందుకు దారిపోస్తారు, పని లేదా, నేను ఎందుకు దారిపోయాలంటాడు. మీరు ఒక ఆఫీస్లో జాబ్ చేయండి, 20 సంవత్సరాలు చేయండి, నువ్వు ఎంప్లాయే, వాడి కింద నువ్వు ఊడిగం చేసిన ఎంప్లాయే. 100% కరెక్ట్. అంతే కదా. కొంతమంది తండ్రులు మాత్రం మీరు అన్నట్టుగా ఇబ్బంది పెడుతుంటారు, పిల్లల్ని అసలు కేర్ చేయకుండా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ మాతృత్వంలో ఉన్న గొప్పతనం అది. తల్లిగా ఉన్న ఒక కోడి మనం అమ్మలు ఉన్నప్పుడు ఇలా అంటే పారిపోతుంది, కానీ అది ఎదురు తిరుగుతుంది పిల్లలతో ఉన్నప్పుడు. మనం దాన్ని అప్రిషియేట్ చేస్తాం ఎదురు తిరిగినప్పుడు, అబ్బా పిల్లల కోసం ఏం పోరాడుతుందిరా అని. అలాగా ఫాదర్ రిలేటెడ్వి ఈ రకంగా. మదర్
మదర్ సూర్య నమస్కారాలు ఇస్ ద రెమెడీ. బెస్ట్ రెమెడీ. ఇంకేమైనా మాటను కూడా కంట్రోల్ చేసుకో. అసలు ఫస్ట్ మనలో ఉండే ఈగోని తగ్గించేసుకోవాలి. మనకు తెలియకుండా ఈగోలు ఉంటాయి. నాకు కూడా ఒకప్పుడు బీభత్సమైన ఈగో ఉండేది యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు. రాను ఓహో ఇది మనం ఈగోలో ఉంటున్నాము, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని ఒక రియలైజేషన్ వచ్చింది. అందరికీ వస్తుందండి, నాకే కదా, అందరికీ ఉంటుంది. అందరికీ తర్వాత ఓకే మనము అంటే అదేదో టైం బాగోక మారడం వేరు. మనం ఒక లైఫ్ లో అరే ఎందుకు మనం ఇలా ఉంటున్నాము, ఇలా ఉండకూడదు కదా అనే ఒక రియలైజేషన్ మనలో ఎప్పుడైతే వచ్చేస్తుందో అసలు రాదు, మనకు కోపం రాదు, ఏమీ రాదు. ఈ సన్ ఒకవేళ మీరు అన్నట్టుగా ఒకవేళ పాడైపోయి తండ్రి నుంచి ఇబ్బందులు వస్తున్నాయి, ఇది పక్కన పెట్టేస్తే సన్ వల్ల ఇంకేం ఇబ్బందులు వస్తుంటాయి సార్? గవర్నమెంట్ రిలేటెడ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే కనుక జ్వరం రావడం, వేడి చేయడం, నేత్రాలకు సంబంధించిన ఇబ్బంది కుడి కన్నుకు మాత్రమే. రవిచంద్రులు ఇద్దరు పాడైతే ఎడం కన్ను కుడి కన్ను రెండు పాడవుతాయి. వాళ్ళు పొద్దున్న జాతకం చూసా, వాళ్ళ కళ్ళు రెండు అతనికి తొందరగా కళ్ళద్దాలు వచ్చాయి. బికాస్ ఆఫ్ సన్ స్పాయిల్ అయ్యాడు, మూన్ స్పాయిల్ అయ్యాడు. మూన్ ఏమో రాహుతో స్పాయిల్ అయ్యాడు, సన్ ఏమో సాటర్న్ తో స్పాయిల్ అయ్యాడు. అది కొంతమంది శుక్రుడు పాడైతే ఏమవుతుందంటే దృష్టి దోషం వస్తుంటది. అక్కడ కంటి శుక్లాలు అంటారు చూసారా, శుక్రుడు పాడైతే వస్తుంది. అలా ఏంటంటే దృష్టి, తల్లిదండ్రుల విషయంలోని రవిచంద్రులు ఇద్దరు పాడైతే అధికారం రావడానికి, ఇప్పుడు రాజకీయంగా రాణించట్లేదు, అతనికి రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లేదు, అతను అందరూ చిన్న చూపుతో చూస్తున్నారు. సన్ పేరు ప్రఖ్యాతులకు కారకుడు, ఆరోగ్యం బాగోలేదు సన్. సో అలాంటప్పుడు ఏంటంటే మన ప్రవర్తనలో మనం చక్కగా అంటే చాలా కూల్గా ఉంటూ అందరికి రెస్పెక్ట్ ఇస్తూ, ఇక్కడ నీకు రెస్పెక్ట్ దొరకట్లేదని నువ్వు పూంజనంలో ఇవ్వలే, ఇక్కడ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి తప్పదు. ఇంకా దాన్ని నువ్వు చేసుకోవాలి, దాన్ని బాగు చేసుకోవాలి. నీ తండ్రి ఎలాంటి వాడైనా గానీ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది అంతే. మళ్ళీ లేకపోతే ఇది మళ్ళీ ఇంకో జన్మకి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు కొన్ని రివర్సల్ ఉంటాయి, షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్. ఏం చేస్తారు, కొన్ని రోజులు 3 నెలలు కంప్లీట్ గా బంద్ చేసేసి అవి ఏవో ఫుడ్ తీసుకుంటూ నోరుని కట్టేసుకొని అప్పటి లోపల రిపేర్ చేసుకుంటది. అది కర్మ కూడా అంతే. కర్మ అంతే. నువ్వు కర్మని కర్మతోనే జయించగలవు, కర్మని కర్మతోనే మార్చగలవు, ఇంకో మార్గం లేదు. లేదా దేవతా కర్మ చేసుకొని మార్చగలవు. రైట్. దేవతా కర్మ విషయంలో ఎట్లా సార్, ఎట్లా భగవంతుడి అనుగ్రహాన్ని సూర్యుడికి సంబంధించిన కర్మ మీకు తగ్గాలి అంటే అమ్మవారి నామాలలో ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అయి నమః చాలా సూపర్ గా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఈగోని కంట్రోల్ చేసుకోవటం, నోటిని కంట్రోల్ చేసుకోవటం అంత ఆషామాషి విషయం కాదు సార్. అది ఎప్పుడవుతుంది తెలుసా అంటే, నేను ఎవరైనా ఓపిక మాట్లాడుతున్న వీడియోలు చూసినప్పుడు అబ్బా నిజం కదా, గ్రేట్ కదా అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అలా ఓపిక మాట్లాడినప్పుడు అప్రిషియేషన్ మనమే చేస్తున్నామంటే ఇది నిజంగా అప్రిషియేట్ చేయవలసిన అంశము అని మనకు అర్థమవుతుంది. ఓపికగా మాట్లాడే వాళ్ళ వీడియోలు చూడాలి, లేదా ఓపికగా మాట్లాడే రిలేషన్స్ లో ఉంటారు, వాళ్ళు ఏమిటప్ప ఇంత ఓపిక. మీరు చూడండి, ఏదైనా వీడియో చూడండి, ఓపికగా మాట్లాడే వాళ్ళకి కామెంట్స్ కింద బాగా వస్తాయి, చాలా పాజిటివ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది ఉండదు. అబ్బా ఎంత ఓపికగా ఉన్నాడు వీడు, బొమ్మలు వేస్తారు చూసారు, ఎంత బాగా వేసాడు అంటే, ఎందుకంటే వీళ్ళందరూ వేయలేరు. అంటే పాజిటివ్, కంప్లీట్ పాజిటివ్. ఎందుకంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే ఒక శ్లోకం మనకు తెలుసు కదా. అలా ఏంటంటే మీరు ఎంత ఓపికని పెంచుకుంటే సన్ యొక్క ఎఫెక్ట్ మీకు రాదు. ఓపికని పెంచుకోవాలి, అమ్మవారి నామంతో కూడా ఓపికని పెంచుకోవచ్చు. రెస్పెక్ట్ ఇవ్వాలి, తండ్రిని ప్రేమించాలి, గోవులకి గోధుమ రవ్వ తినిపించాలి, అమ్మవారి నామాన్ని స్మరించాలి. ఇంకొక పాయింట్ సార్, ఇదే అంశంలో మహాభారతం చెప్తుంది మనకి, తిండి పెట్టేటటువంటి మన పై అధికారి కూడా మనకి తండ్రితో సమానం. 100%. ఆయనను తిడుతూ ఉంటారు, ఆయనకి లేనిపోని గాసిప్స్ అంటిస్తూ ఉంటారు. ఆయన గాని ఆవిడ గాని ఉండని ఉండకపోని సెకండరీ, మనకు అనవసరం. ఆయనను తిట్టడం, అన్నం పెడుతున్నాడు పక్కన తిడుతూ ఉంటారు. ఇది కూడా సన్ని స్పాయిల్ చేస్తుందా? 100%. అసలు మీ అధికారిని తిట్టినా కూడా మీకు వస్తుందండి సన్ స్పాయిల్ అనేది. అధికారం ఆయన పాపం, ఆయన ఇంత మదుపు పెట్టాడు, ఆఫీస్ పెట్టాడు, అందరినీ మన పక్కన గాసిప్స్ గా అనుకోవడం యజమానిని. ఏమిటి ఆయన మరి ఆయన కోసం ఆఫీస్ పెట్టుకున్నాడంటే మనం ఎందుకు పని చేస్తున్నాం పోయి అక్కడ, నీ కోసం నువ్వు చేయట్లేదా? ఆయన తిడుతూ ఉంటారు, ఆయన మీద గాసిప్స్ నీకు అంటే నేను అనేది ఏంటంటే, ఏదైనా ఉంటే నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడేసుకో యజమానితో, ఏమంటే నాకు ఏదైనా నచ్చలేదు, నేను చేయలేను, వెళ్ళిపో. ఇది ఏమవుతుందంటే అక్కడ చేస్తూ, అక్కడ ఉన్న వాళ్ళని పాడు చేస్తూ, అక్కడ ఉన్న అతను దాన్ని కామెడీ చేస్తూ, ఇది చాలా పెద్ద దోషం. ఎగ్జాక్ట్లీ. తండ్రి విషయంలోనంతే దోషం, అధికార విషయంలోనంతే దోషం. సో అది కూడా చేయొద్దు. నేను నా మెయిన్ మోటో అదే సార్, నిత్య జీవితంలో చేసే మార్పుల నుంచి బయటకు వస్తే కనుక అప్పుడు డెఫినెట్ గా పూజలు కూడా ఫలించడం మొదలు పెడతాయి కదా. అందుకనే అడిగాను ఈ ప్రశ్న. ఎందుకంటేనండి ఒక దేవత మనల్ని అనుగ్రహించాలి అంటే
మన మనసులో ఏమనుకుంటున్నాము, బయటకు ఎలాంటి ప్రవర్తన ఉంది అనేది తనకు మొత్తం తెలుసు. ఆఫ్ కోర్స్ ఇక్కడే ఉంది కదా. ఇక్కడే ఉంది, ఇక్కడుంది అంత బాగుంది ఆవిడ. ఆవిడకి మొత్తం తెలుసు. మనం ఏదో యాక్టింగ్లు చేస్తే ఆవిడ దగ్గర కుదరవు. బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. యాక్చువల్ గా నవగ్రహాలకు సంబంధించి ఈ వీడియోలోనే చేద్దాం అనుకున్నాం, కానీ సన్ గురించి ఇంత ఎలాబరేటివ్ గా మనం Yeah, మాట్లాడుకున్నాం exactly, కాబట్టి exactly. నెక్స్ట్ వీడియోస్ లో నెక్స్ట్ Sure. గ్రహాల గురించి మాట్లాడుతున్నాం. Sure, మరి sure. మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో ఎస్ మేము మిగతా గ్రహాలకి సంబంధించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం అంటూ కమెంట్ చేయండి. డెఫినెట్ గా మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఇంకాస్త ఉత్సాహంగా వీడియోస్ చేసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. Exactly. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.